లోకంలో ఒక పేరు ఉంటుంది. ఎవరిని పిలుస్తారంటే గ్రామదేవతలు అంటూ ఉంటారు. ఆ గ్రామదేవత అని ఏ ఊళ్ళో ఉన్న దేవతనైనా పిలుస్తారు. నేను కొత్తగా ఓ పల్లెటూరు వెళ్ళాను అనుకోండి, ఆ గుడి పేరు ఏమిటో నాకు తెలియదు అనుకోండి, గ్రామదేవత ఆలయం అండి అంటున్నాం. గ్రామదేవత అంటాం కానీ ఆ గ్రామదేవతకి ఎన్నో పేర్లు ఉంటాయి. ఎందుకు వచ్చాయో తెలిసిన పేర్లన్నీ. ఎప్పుడైనా ఒక ఊరు వెడితే ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో కొత్తగా కాపరం మొదలు పెట్టినప్పుడు ఎవడో ఒక్కడ మొదలు పెట్టాడు, ఎవరో నలుగురు కలిసి ఇక్కడ ఉండి ఈ పొలాలు దున్నుకుందామని మొట్టమొదటి ఎవడో వెళ్ళి ప్రారంభం చేస్తాడు. ఆయన ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండడం మొదలు పెడతారు. ఒక్కడు వెళ్ళడు. నాతో పాటు అమ్మవారు వచ్చింది, ఆవిడ శక్తి, ఆవిడ రక్షిస్తోంది మమ్మల్ని. ఓ చిన్న పందిరేస్తాడు. పందిరేసి అక్కడ ఓ పొడుగాటి రాయి ఒకటి పెడతాడు. పెట్టి దానికి 3 పసుపు గీతలు ఇస్తాడు, 3 బొట్లు పెడతాడు, ఓ పువ్వు పెడతాడు. చెరువులో నీళ్లు తీసి దాని మీద పోస్తాడు. కాస్త పసుపు పెడతాడు, కుంకం పెడతాడు. ఆవిడ పేరు ఏమిట్రా అని అడిగామనుకోండి, పెద్దింటమ్మ అంటాడు. ఏమిటి పెద్దింటమ్మ అంటే మా ఇంటికి ఆవిడే పెద్ద ఆవిడే. ఇప్పుడు ఆ తర్వాత ఈ 4 అన్నదమ్ములకి 5 కొడుకులు చొప్పున పుట్టారు. 20 మంది, 20 మందికి భార్యలు, 20 మందికి పిల్లలు, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఊరు పెద్దదవుతోంది, వరసలు మారుతున్నాయి. ఆవిడ మాత్రం అలాగే ఉంది, పెద్దింటమ్మ. ఈ పెరుగుతున్న ఊరంతా ఆవిడిదే, ఆవిడిల్లే. ఆవిడే ఆ ఇంటికి పెద్ద, అందుకని పెద్దింటమ్మ. ఒక ఊళ్ళో మరిడమ్మ, పెద్దాపురంలో ఉంది. మరిడమ్మ అంటే ఒకసారి వెళ్ళి నమస్కారం చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్న అమ్మవారు కాబట్టి మరిడమ్మ తల్లి. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది, ఇక మళ్ళీ అడగక్కర్లేదు మనం నాకు ఇది కావాలని. ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మరిడమ్మ తల్లి అని పేరు. ఒక ఊళ్ళో నూకాలమ్మ. నూకాలమ్మ అంటే భూమి మీద నూకలు ఉన్నాయి, ఈ ఊళ్ళో నేనున్నాను, ఈ ఊళ్ళో నేనుండి ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం. భూమి మీద నూకలు ఉన్నాయిరా వీడికంటారు. ఇక్కడ నాకు నూకలు మిగల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత. అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి చెప్పి వెళ్ళాలి. మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు, అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను, తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి. మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి. అమ్మ నీ అనుగ్రహంతో మళ్ళీ ఈ ఊరు వచ్చాను, నాకు నూకలు మిగల్చావు తల్లి, నీకు నమస్కారం. ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. ఇంకో చోట పోలేరమ్మ. పోలేరమ్మ అంటే ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది. దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ. అందుకని ఒక ఊళ్ళో ఆవిడ పేరు పోలేరమ్మ, ఒక ఊళ్ళో ఆవిడ పేరు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే యోగక్షేమకారిణి అని గుర్తు. మా ఇంట్లో తలుపులు వేసేసి ఉన్నాయి అనుకోండి, మీరు లోపలికి వస్తారా నేను బయటకు వస్తానా? రెండూ లేవు. మీరు లోపలికి రావాలన్నా నేను బయటికి వెళ్ళాలన్నా తలుపులు తీయాలి. అంటే బయట ఉన్నది లోపలికి రావడం అంటే యోగం. ఏదో కొత్తది కలిసి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, అప్పటి వరకు నా దగ్గర లేదు. కానీ ఓ మంచి బంగారు నగ ఒకటి చేయించుకున్నాను, ఆ నగ మా ఇంట్లోకి తెచ్చుకున్నాను, కొత్తగా నాకు బంగారు గొలుసు ఉంది, యోగం కలిసి వచ్చింది. క్షేమం, ఇంట్లో ఏది ఉండకూడదో అది బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. మంచి రావడానికి చెడు పోవడానికి ఎప్పుడు తలుపులు తెరవాలో ఎప్పుడు తలుపులు ముయ్యాలో అప్పుడు మూసి తెరిచి రక్షించే తల్లి ఎవరుందో ఆ తల్లి తలుపులమ్మ తల్లి. ఒక ఊళ్ళో పేరంటాలమ్మ. పేరంటాలమ్మ అంటే పేరంటం అంటే ఏమిటి? పేరంటం అంటే సువాసినులందరినీ పిలుస్తారు. సువాసిని అందరినీ పిలిచి కాస్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మెడకి కాస్త గంధం రాసి ఉంటే పువ్వుల దండిస్తారు, లేకపోతే వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి సత్కరిస్తారు. ఇప్పుడు ఆవిడ సువాసిని. ఆ సువాసిని ఎవరు? అమ్మవారి స్వరూపమే. ఆవిడ పేరంటాలమ్మ అంటే ఆవిడ ఎప్పుడూ పసుపు కుంకాలతో ఉంటుంది. ఆవిడ పసుపు కుంకాలు చెదరవు. ఊళ్ళో వాళ్ళ పసుపు కుంకాలకి ఆవిడే రక్ష, ఆవిడే కాపాడుతుంది. కాబట్టి ఆవిడ పేరంటాలమ్మ అంటే నిత్యమంగళ స్వరూపిణి, సర్వమంగళాదేవత. అందుకని ఆవిడికి పేరంటాలమ్మ. ఏ సర్వమంగళాన్ని ఎందుకు అనకూడదు? వాడు పామరుడు, వాడు సామాన్యుడు, పాపం వాడేం చదువుకోలేదు. అందుకే పేరంటానికి వచ్చిందనుకోండి ఎవరో ఒక ఆవిడ, ఓయ్ ఇల్లాలా పేరంటాలమ్మ వచ్చారు చూడు, పసుపురాయి అంటాడు కింద నించుని. అమ్మవారెవరు? పేరంటాలమ్మ, పెద్ద పేరంటాలమ్మ ఆవిడ. ఆవిడ్నే ముందు పిలవాలి ఎవరింట్లో శుభకార్యమైనా. ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఆవిడిగా పట్టుకెళ్ళి పసుపు కుంకాలు ఇస్తారు ముందు.
అందుకని ఆవిడ పేరంటాలమ్మ. ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతా స్వరూపాన్ని గ్రామ దేవతగా భావన చేసి ఆ పేర్ల ఉనక ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి. ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారి ఉపాసనకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట. అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు, పలుకుతుంది. ఆవిడ అమ్మా అని పిలిస్తే చాలు పలుకుతుంది. అంత గొప్ప లక్షణమున్న తల్లి కాదు కాదు అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే, ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే, నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే, గోమాతగా ఆవిడే, మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అందుకుంటూ ఉంటుంది. ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత. అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే.